నిన్నటి నుండి ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్ ప్లాట్ఫామ్లో, యూట్యూబ్లో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే స్టేట్మెంట్ ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటో చూడండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఇమేజ్లో వేల కొద్ది రెఫ్యూజీల క్యాంపులు ఒక ఎడారిలో ఉన్నాయి. దానిపైన ఆల్ ఐస్ ఆన్ రఫా అనే రాసి ఉంది. ఈ ఇమేజ్ను తమ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తెలుగు హీరోయిన్ అయిన సమంత గారు, ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ వైఫ్ అయిన రితికా సజ్దే గారు, అనిమల్ మూవీ యాక్ట్రెస్ అయిన తృప్తి దిమ్రి, వరుణ్ ధవన్, దుల్కర్ సల్మాన్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్, సిద్ధార్థ, సోనం కపూర్ ఇలా పెద్ద పెద్ద యాక్ట్రెసెస్ అందరూ ఈ ఫోటోని తమ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాఫా ఇష్యూకు గ్లోబల్ రికగ్నిషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సమంత రుత్ ప్రభును, రోహిత్ శర్మ భార్య రితికను మరియు మిగతా యాక్టర్స్ను చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటి అంటే, ప్రస్తుతం రఫాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఈ రఫా ఏరియాలో దాదాపు 14 లక్షల మంది రెఫ్యూజీలు చిన్న చిన్న టెంట్స్లో, క్యాంప్స్లో నివసిస్తూ ఉన్నారు. ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ ఇజ్రాయెల్ చంపబోతోంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రఫా వైపు చూడండి, రఫాకు సపోర్ట్గా ఉండండి అని సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే క్యాంపెయిన్ను నడుపుతున్నారు. లుక్, మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ను పక్కన పెడితే ఈ కరీనా కపూర్, సోనం కపూర్ ఇలాంటి యాక్ట్రెసెస్కు పాలస్తీన్ ప్రజలు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారు? ఇజ్రాయెల్లో, గాజాలో జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలి, మ్యూచువలీ సొల్యూషన్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఏదైతే ఇజ్రాయెల్ ప్రజలకు అక్టోబర్ 7న జరిగిందో అదే గాజా ప్రజలకు ఇప్పుడు జరుగుతోంది. ఇటువంటిది ఇంకెవ్వరికీ జరగకూడదు. భారత్ కూడా ఈ గొడవలు ఆగిపోవాలి అని కోరుకుంటోంది. బట్ సడన్గా కళ్ళు తెరిచి మేకప్ వేసుకున్న సెలబ్రిటీలు స్క్రిప్ట్ చదివి యాక్ట్ చేసినట్లు ఉంది వీళ్ళ పోస్ట్ చూస్తూ ఉంటే. దీనికంటే పెద్ద పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ గాజాలోని ఖాన్ యూనిస్లో జరిగాయి. మొన్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ వందల్లో డ్రోన్స్ పంపి దాడి చేసింది. ఈ రోజు ఒకవేళ ఇజ్రాయెల్లో ఐరన్ డ్రోమ్ అనే సిస్టమ్ లేకపోయి ఉంటే నెక్స్ట్ రోజు ఇజ్రాయెల్ మొత్తం శ్మశానం అవుతుంది అనే విషయం మన సోషల్ మీడియా యాక్టర్స్కు తెలుసా? సెలెక్టివ్గా క్రిటిసైజ్ చేయొద్దు. అండ్ పాలస్తీన్ ప్రజలకు నిజంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక వీడియో తీసి రిలీజ్ చేయండి, డబ్బులు విరాళంగా ఇవ్వండి, కన్స్ట్రక్టివ్గా ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలుసుకోండి. ఎవరో ఒక ఇమేజ్ పంపితే ఆ ఇమేజ్ను సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఒకరు చేస్తే ఇంకొకరు ఫాలో అవుతున్నారు. నిజంగా మీకు పాలస్తీన్ పైన, రఫా పైన అంత కన్సర్న్ ఉంటే మొదటగా ఇష్యూ గురించి పూర్తిగా చదువుకోండి, హిస్టరీ చదవండి. అక్టోబర్ 7th కంటే ముందు హమాస్కు ఎవరు సపోర్ట్ చేసేవారో తెలుసా? ఇజ్రాయెల్ సపోర్ట్ చేసేది. ఈ విషయం తెలుసుకోండి, చదువుకోండి. హమాస్, ఇజ్రాయెల్ ఇద్దరు జిగ్రీ దోస్తుల్లాగా ఉండేవారు. పాలస్తీన్ను కౌంటర్ చేయడానికి హమాస్కు ఇజ్రాయెల్ ఫండింగ్ చేసింది. ఇప్పుడెందుకు కొట్లాడుతున్నారు? దీనికి కారణాలు ఉన్నాయి. అక్టోబర్ 7th కంటే ముందు గాజాలో ఉన్న దాదాపు 90% ప్రజలు ఇజ్రాయెల్కు రోజు వచ్చి అప్ అండ్ డౌన్ చేసి కన్స్ట్రక్షన్లో అండ్ ఆఫీసెస్లో పనులు చేసేవాళ్ళు. ఇజ్రాయెల్ గాజాలో ఉన్న ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చేది. ఈ విషయం ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్కు తెలుసా? ఎందుకు గొడవలు అవుతున్నాయి? దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలు తెలుసుకోవాలి. అందరూ ఎందుకని ఒకే ఫోటోను పోస్ట్ చేస్తున్నారు? బహుశా డబ్బులు తీసుకొని ఒకే రకమైన పోస్ట్ చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. అరబ్ దేశాల్లో పెద్ద ఫేమస్ సింగర్ అయిన అమర్ దియాబ్ ఇంతవరకు ఆల్ ఐస్ ఆన్ రఫా అనే పోస్ట్ చేయలేదు. ఇతను ఒక ముస్లిం అండ్ ఇతను అరబ్ దేశాల్లో పెద్ద సెలబ్రిటీ. యాక్చువల్లీ ఈయన సపోర్ట్ చేయాలి, ఈయన ఇటువంటి పోస్టులు పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? సాద్ లమ్జారెడ్, మరోకన్ సింగర్, ఇంకొక అరబ్ దేశస్థుడు. ఇతను కూడా ఇంతవరకు గాజా ప్రజల గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు ఆలోచించండి. అరబ్ దేశాల యొక్క మొహమ్మద్ సాలా అనబడే పెద్ద ఫుట్బాల్ ప్లేయర్, ఈయన కూడా ఎప్పుడో అక్టోబర్ 2023లో ఒక పోస్ట్ పెట్టారు. దాని తర్వాత ఇప్పటి వరకు పాలస్తీన్ ప్రజల గురించి, రాఫా గురించి, హమాస్ గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అరబ్ దేశాల్లో ఉన్న ప్రజలకు ఈ హమాస్, గాజా ఇష్యూ అనేది ఒక పొలిటికల్ ఇష్యూ అని తెలుసు. కానీ మన సెలబ్రిటీస్ గొర్రెల్లాగా ఒకరు చేస్తున్నారు కాబట్టి పోస్ట్ చేస్తారు. లేదా ఎవరైనా ఒక పిఆర్ టీం చెప్పి ఉంటారు ఈ పోస్ట్ చేయండి అని, పిఆర్ టీం చెప్పిందని చేస్తారు. యాక్చువల్లీ హమాస్కు ఎవరు సపోర్ట్ చేస్తోంది? ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేస్తోంది? ఇరాన్కు మిడిల్ ఈస్ట్లో సూపర్ పవర్ హోదా కావాలి. రేపు ఇజ్రాయెల్, హమాస్ కూర్చొని మాట్లాడితే యుద్ధం మర్నాటికల్లా ఆగిపోతుంది. కానీ వీళ్ళు కూర్చొని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఇక్కడ ఇజ్రాయెల్కు పక్కనే ఆనుకొని ఉన్న ఏరియా పేరు గాజా స్ట్రిప్. ఈ గాజా స్ట్రిప్కు ఇటువైపు మెడిటేరియన్ సీ ఉంటుంది, సౌత్ సైడ్ ఈజిప్ట్ దేశం ఉంటుంది. ఈజిప్ట్ అనేది ఒక ఇస్లామిక్ దేశం. సౌత్ గాజాలో ఈజిప్ట్తో బార్డర్ను షేర్ చేసుకునే ఏరియా పేరే రఫా. ఆల్ ఐస్ అండ్ రఫా అని ఈ సెలబ్రిటీస్ పోస్టులు పెడుతున్నారు కదా, ఆ ఏరియా ఇక్కడుంది. మ్యాప్లో ఈ కింద ఇక్కడుంది. ప్రస్తుతం ఈ రాఫా ఏరియాలో దాదాపు 14 లక్షల మంది రెఫ్యూజీలు ఉన్నారు.
ఈ రెఫ్యూజీల దగ్గర ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి క్యాంప్స్లో టెంట్స్లో ఉంటున్నారు. వీళ్లకు వాటర్, ఫుడ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ను హ్యుమానిటేరియన్ ఎయిడ్స్ అందజేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7th రోజు ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. దీని తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్ పైన దాడి చేయడం జరిగింది. హమాస్ తెలివిగా టనల్స్ లోపల అంటే సొరంగాల లోపల దాక్కున్నారు. సో టనల్స్ లోపల భూమి కింద దాక్కున్న హమాస్ను మట్టు పెట్టడానికి ఇజ్రాయెల్ ఏం చేసింది, భూమి పైన ఉన్న గాజా ప్రజలను మొదటగా ఎవాక్యువేట్ చేయాలి అనుకుంది. మొదటగా ఇజ్రాయెల్ ఆర్మీ నార్త్ గాజాలో ఉన్న ప్రజలను అంటే ఇక్కడ బెయిట్ హెనెన్లో, జబేలియాలో, ఖాన్ యూనిస్లో ఉన్న ప్రజలందరినీ సౌతర్న్ గాజా వైపు పంపింది. యాక్చువల్లీ సడన్గా ఇల్లు వాకిలి వదిలి ఇంతమంది ప్రజలను వలస వెళ్ళమని చెప్పడంలో ఇజ్రాయెల్ సైన్యం యొక్క తప్పు కూడా ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ ఏమనుకుంది, హమాస్ సభ్యులందరూ నార్త్ గాజాలోని టనల్స్లో ఉన్నారు కాబట్టి నార్త్ గాజా ప్రజలను టెంపరీగా ఎవాక్యువేట్ చేసి హమాస్ మొత్తాన్ని నాశనం చేయాలి అనుకుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రజలను తిరిగి ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంది. కానీ జరిగింది ఎగ్జాక్ట్గా ఆపోజిట్. గాజా ప్రజలతో పాటు హమాస్ సభ్యులు కూడా, కరడుగట్టిన నేరస్తులు కూడా అక్టోబర్ 7th రోజు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిన వారందరూ ప్రజలతో పాటు రఫా వైపు వలస వెళ్ళిపోయారు, మారువేషాల్లో వెళ్ళిపోయారు అన్నమాట. వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి, అంతమంది ప్రజలు వలస వెళ్తున్నారు, నార్త్ సైడ్ నుండి సౌత్ సైడ్ వైపు వెళ్తున్నారు. అంతమంది ప్రజల్లో మారువేషాల్లో ఈ హమాస్ సభ్యులు కూడా కిందకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం నార్త్ గాజాలో ఎవరూ లేరు, అందరూ సౌత్ గాజాలోనే అంటే రఫాలోనే ఉన్నారు. మొన్న అంటే మే 19th రోజు హమాస్కు సపోర్ట్ చేసే ఇరాన్ దేశం యొక్క ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహీం రైసీ గారు అన్ఫార్చునేట్లీ హెలికాప్టర్ క్రాష్ కారణంగా చనిపోయారు. దీని గురించి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఇజ్రాయెల్ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. మే 24th రోజు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. సౌత్ గాజాలో మిలిటరీ ఆపరేషన్స్ను ఆపేయండి, యుద్ధాన్ని ఆపేయండి అని హెచ్చరించడం జరిగింది. రైసీ యాక్సిడెంట్కు హమాస్ ప్రతీకారంగా మే 26th రోజు అంటే సండే రోజు హమాస్ ఏం చేసింది, రఫా నుండి 8 రాకెట్స్ను సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు ఫైర్ చేసింది. అంటే ఇజ్రాయలీ ప్రజలు ఉన్న చోట డైరెక్ట్గా ఫైర్ చేసింది. మన సెలబ్రిటీస్, ఫిలిం యాక్టర్స్ ఒక సైడ్ స్టోరీ మాత్రమే చెప్తారండి, ఇంకొక సైడ్ స్టోరీ చెప్పరు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సీజ్ ఫైర్ జరగాలి, శాంతి జరగాలి, యుద్ధాన్ని ఆపేయండి అని ఒకవైపు నుండి చెబుతూ ఉంటే ఇంకొక వైపు నుండి హమాస్ ఎందుకు రాకెట్ ఫైర్ చేయాలి? రాకెట్ ఫైర్ చేసి ఊరికైనా ఉంటారా? లేదు, టెలిగ్రామ్ ఛానల్స్లో వచ్చి ఈ రాకెట్స్ను మేమే ఫైర్ చేశాము అని గర్వంగా హమాస్ చెప్పుకుంటారు. ఒక పక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యుద్ధాన్ని ఆపాలి అని చెప్తుంటే వీళ్ళిద్దరూ ఆపడం లేదు. యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు, హమాస్ కూడా సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ హమాస్ కారణంగా గాజాలో ఉన్న సామాన్య ప్రజలు చనిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ హమాస్ గొడవ కారణంగా ఇజ్రాయెల్లో ఉన్న సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారు. గాజా ప్రజల గురించి చెప్తే ఇజ్రాయెల్ ప్రజల గురించి కూడా చెప్పాలి. ఇక్కడ ఎవరూ పతివ్రతలు కాదు, అందరూ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. సెలబ్రిటీస్కి తెలియదు, ఎందుకంటే వీళ్ళు యాక్టింగ్లో బిజీగా ఉంటారు, లేదా మేకప్లో బిజీగా ఉంటారు, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు. కానీ ఇరాన్ సౌదీ, ఇరాన్ ఇజ్రాయెల్, ఇరాన్ మిడిల్ ఈస్ట్ మధ్య జరుగుతున్న రాజకీయాల గురించి వీళ్ళకి తెలియదు. హమాస్ లీడర్స్ అందరూ ఎక్కడున్నారో తెలుసా? హమాస్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనియా ఎక్కడుంటారు? ఖతార్లో 5 స్టార్ ఫెసిలిటీస్తో ఉంటారు ఆయన. హమాస్ యొక్క మిలిటరీ లీడర్ అయిన యహియా సిన్వర్ లగ్జరీగా బ్రతుకుతారండి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు లగ్జరీగా ఇజ్రాయెల్లో తేల్ అవీవ్లో ఉంటారు. కానీ చనిపోతోంది ఎవరు? గాజాలో ఇజ్రాయెల్లో ఉన్న సామాన్య ప్రజలు. ఈ సెలబ్రిటీస్కి ఆన్ గ్రౌండ్ విషయం తెలియదు, వన్ సైడ్ మాత్రమే పోస్టులు పెడతారు. నెక్స్ట్ ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే, రఫాలో అందరూ రెఫ్యూజీలే ఉన్నప్పుడు, రఫాలో హమాస్ లేనప్పుడు రఫా నుండి రాకెట్స్ను ఎవరు ఫైర్ చేశారు? ఈ 8 రాకెట్స్లో 7 రాకెట్స్ను ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది. ఒక రాకెట్ మాత్రం టార్గెట్ను హిట్ అయింది. దీనికి ప్రతీకారంగా అదే రోజు ఆదివారం ఇజ్రాయెల్ రఫా పైన ప్రతిదాడి చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఈ ఎయిర్ స్ట్రైక్లో టార్గెట్ మిస్ అయిందా లేదా తప్పుగా ఫైర్ చేశారా తెలియదు, కానీ ఈ అటాక్లో రాకెట్స్ రెఫ్యూజీ క్యాంప్ మీద పడ్డాయి. ఈ దాడి కారణంగా దాదాపు 40 మంది అమాయకులైన పాలస్తీన్ ప్రజలు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇజ్రాయెల్ చెబుతున్న వర్షన్ ఏంటి అంటే, ఈ ఇమేజ్లో చూడండి, ఈ ఏరియాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేసింది, రెఫ్యూజీలు ఇక్కడ ఈ క్యాంప్స్లో ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క స్పోక్స్ పర్సన్ ఏమంటున్నారు అంటే,
మేము 2 హమాస్ కమాండర్స్ను చంపడానికి ఫైర్ చేశాము. ఈ దాడి కారణంగా రెఫ్యూజీ క్యాంపులు ఎలా కాలిపోయాయో మాకు తెలియడం లేదు అన్నారు. మేబీ గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చు, లేదా నిప్పు అంటుకొని ఉండొచ్చు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని ఇజ్రాయెల్ వర్షన్ చెప్తోంది. హమాస్ ఏమంటున్నారు? లేదు, ఇజ్రాయెల్ కావాలనే రెఫ్యూజీ క్యాంపు పైన దాడి చేసింది. ఎగ్జాక్ట్గా రెఫ్యూజీ పాయింట్లో ఫైర్ చేసి 40 మందిని చంపారు అని హమాస్ అంటోంది. ఈ రఫా ఏరియా చూడండి, ఎంతమంది ప్రజలు ఎడారిలో పడుకున్నారు. ఇజ్రాయెల్ దాడి చేసిన హమాస్ కమాండర్ కాంపౌండ్కు సామాన్య ప్రజలున్న రెఫ్యూజీ క్యాంపుకు కేవలం 180 మీటర్ల దూరం ఉంది అంతే. ఇంత దగ్గరలో రాకెట్ ఫైర్ చేస్తే రెఫ్యూజీ క్యాంప్స్ కూడా కాలిపోవడం ఖాయం. మొన్న లాస్ట్ మండే రోజు స్వయానా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నేతన్యాహు మీడియా ముందుకు వచ్చి తప్పును ఒప్పుకున్నారు. మా స్ట్రైక్స్ కారణంగా రఫాలో ఉన్న ప్రజలు చనిపోయారు అని స్వయానా ఇజ్రాయెలే ఒప్పుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ అటాక్ కారణంగానే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ రఫా వైపు చూడండి, రఫాలో ఏదో పెద్దగా జరిగిపోతోంది, రఫాలో ప్రజలందరినీ చంపేస్తారు అన్నట్లు ఒక పెద్ద గ్లోబల్ క్యాంపెయిన్ను నడిపిస్తున్నారు. రఫా ఇష్యూ మొత్తం ఇదే. ఈ యుద్ధం ఎవరి దేశ హితానికి మంచిది కాదు. ఇక్కడ హమాస్ తగ్గడం లేదు, ఇజ్రాయెల్ కూడా తగ్గడం లేదు. ఇలా అయితే ఈ ఇష్యూకి సొల్యూషన్ అనేది రాదు. గత 7 నెలల నుండి యునైటెడ్ నేషన్స్ ఈ ఇష్యూను ఓవర్సీ చేస్తోంది, బట్ ఇంతవరకు శాంతి రాలేదు. యునైటెడ్ నేషన్స్ చరిత్రలో ఒక యుద్ధాన్ని ఆపినట్లు ఎక్కడా లేదు. జో బైడెన్ను నమ్ముకుంటే ఈ యుద్ధం ఆగదండి. జో బైడెన్ కెరీర్ మొత్తం చూసుకోండి. ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో యుద్ధాలు జరిగాయి. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుక్రెయిన్లో, గాజాలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆగాలి అంటే సెలబ్రిటీస్ పోస్టుల వల్ల స్టోరీస్ పెడితే ఆగిపోదు. దీనికి పొలిటికల్ సొల్యూషన్ రావాలి. మొన్న పీఓకేలో తినడానికి తిండి లేకపోతే, కరెంటు లేకపోతే, అక్కడి ముస్లిమ్స్ చచ్చిపోతుంటే అల్ జజీరా ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్, ఒక్క ఆర్టికల్ అంటే ఒక్క ఆర్టికల్ ప్రచురించలేదు. ఒక్క సెలబ్రిటీ కూడా ఆల్ ఐస్ ఆన్ పీఓకే అని స్టోరీస్ పెట్టలేదు, పోస్టులు పెట్టలేదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించను లేదు. సడన్గా సెలెక్టివ్గా వీళ్ళు మారిపోతారు. ఒక విషయాన్ని, ఒక గ్రూప్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. హమాస్ నాయకులు కూర్చొని మాట్లాడితే రేపే ఈ యుద్ధం ఆగిపోతుందన్న విషయం మీకు తెలుసా? బట్ వాళ్ళు కూర్చొని మాట్లాడరు. ఎందుకు కూర్చొని మాట్లాడరు అంటే, ఒకవేళ యుద్ధం ఆగిపోతే హీరోస్ అని ఎవరిని పిలుస్తారు? యుద్ధం అంతా ఆగిపోయి అందరూ శాంతితో బ్రతుకుతూ ఉంటే హీరోస్ ఎవరు? వీళ్ళకి ఆ హీరో స్టేటస్ కావాలి. ఎవ్వరూ చేయలేని పని ఇతను చేస్తున్నాడు. ఇజ్రాయెల్ అమెరికాని ఎదిరిస్తున్నాడు అని ఇరాన్కి పేరు కావాలి. ఇరాన్కి వేరే రకంగా పేరు రాదు. ఇరాన్ మ్యాక్సిమం చేసే డ్రోన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, లేదా ఇరాన్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఇప్పుడు కొత్తగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ వస్తున్నాయి అంతే. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ నువ్వు హీరో అనడానికి ఇరాన్ చేసిన పని హమాస్, హెజ్బుల్లా అండ్ హౌతీకి సపోర్ట్ చేయడమే. దీని కారణంగా ఇరాన్కు హీరో స్టేటస్ వస్తుంది, అరబ్లో సూపర్ పవర్ అనే స్టేటస్ వస్తుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని అలాగే ఆన్లో ఉంచుతారు. మంటను అలాగే ఉంచితేనే వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. మంటను ఆర్పేస్తే వీళ్ళని అందరూ ఒక 2 years తర్వాతనో లేదా 3 years తర్వాతనో మర్చిపోతారు. సో మన సెలబ్రిటీస్ కూడా సెలెక్టివ్గా దండయాత్ర చేయడం మానేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలపైన మీ కన్సర్న్ను రేజ్ చేయండి. అన్ని విషయాల గురించి మాట్లాడండి. 2022లో ఇరాన్లో మహసా ఎమినీ అనబడే ఒక కుర్దిష్ అమ్మాయి సరిగ్గా హిజాబ్ వేసుకోలేదు. హిజాబ్ వేసుకుంది, బట్ సరిగా వేసుకోలేదు, కొంచెం కిందకు వేసుకోలేదని ఈమెను అరెస్ట్ చేసి 3 రోజులు జైల్లో కొట్టి చంపేశారు. ఈమె చనిపోయింది. దీని తర్వాత ఇరాన్లో ఉన్న మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి జుట్లు కత్తిరించుకొని హిజాబ్ తీసేసి మాకి ఫ్రీడమ్ కావాలి, మాకు పీస్ కావాలి, మేము పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, మాకు యూనివర్సిటీస్లో సీట్స్ కావాలి అని ప్రొటెస్ట్ చేశారు. ఇరాన్లో ఉన్న అమ్మాయిలు 13 years లోపు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. బట్ ఈ అమ్మాయిలు ఏమంటున్నారు? మేము ఇంత తొందరగా పెళ్లి చేసుకోము, మేము చదువుకుంటాము, ఫారిన్ కంట్రీస్కి వెళ్తాము, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాము అని అమ్మాయిలు అంటున్నారు. బట్ అక్కడి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీని గురించి 2022లో పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. బట్ ఈ ప్రొటెస్ట్ గురించి సోనమ్ కపూర్, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ వీళ్ళందరూ పోస్టులు పెట్టారా? ఎవరైనా ఒక్కరైనా పోస్టులు పెట్టారా? వీరి గురించి ఎవరైనా ఏడ్చారా? ఆల్ ఐస్ ఆన్ ఇరాన్, ఆల్ ఐస్ ఆన్ ఎమినీ అని ఎవరైనా పోస్టులు పెట్టారా? ఎవరు పెట్టరు. డబ్బులు ఉండాలి. ఈ అమ్మాయిల దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉంటేనే క్యాంపెయిన్ నడపగలం. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పాలస్తీన్ ప్రజల మీద ప్రేమ కోసం పెట్టరు పోస్టులు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడానికి కూడా ఇవ్వాలి, ఇస్తేనే పోస్టులు పెడతారు. ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు పోస్టులు పెట్టరు. ప్రజలు అమాయకులు కాదు. ఇప్పటికైనా కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి న్యూట్రల్గా ఉండండి, లేదా సిచ్యువేషన్ను తెలుసుకొని ఇజ్రాయెల్ గురించి పోస్ట్ పెట్టండి, గాజా గురించి కూడా పోస్ట్ పెట్టండి. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.